ఎంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే అంత ఇంత కాదు. చెప్పాలంటే అది రుచి మరిగిన వాడిని కాబట్టి నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి పూర్తి స్థాయిలో ఇంత ఉధృతంగా ఒక ఉద్యమంలాగా నేను ఫీల్ అయ్యి ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి కారణం కూడా అదే. నాకు ఇంత ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, ప్రజలకి నేను తిరిగి ఏమి ఇస్తున్నా అన్న క్వశ్చన్లో నుంచి ఉద్భవించినటువంటి ఈ థాట్, ఈ సేవా కార్యక్రమం అది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజు కూడా అది ఒక అప్రతిహతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉందంటే కనుక అది ఎంతోమంది గొప్ప మనసున్న వాళ్ళందరూ సహకరించి వాళ్ళందరూ ముందుకు వచ్చి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వబట్టే అది జరిగిందని నేను భావిస్తాను. వాళ్ళందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. నిజంగా మనం ఆలోచిస్తే ఎందుకు ప్రజల పట్ల లేకపోతే అవసరార్థుల పట్ల మనం ఎందుకు ఇంత కృతజ్ఞులై ఉండాలి అని అంటే, నిజం చెప్పండి, ఇక్కడ ఉన్న మాకు అందరికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి చెప్పండి? సో మహా అయితే ఎవరన్నా డబుల్ ఐటీ చేస్తుంటే కనుక, ఎంబీఏలు చేస్తుంటే కనుక ₹1,00,000 1,25,000కి ఈ పాటికి ఎదుగుంటారేమో. కానీ రోజుకి లక్షలు సంపాదించే స్థాయికి మేము వచ్చామంటే అది సినిమా ఇండస్ట్రీ, పరిశ్రమ. మేము విలాసవంతమైన కార్లు కొనుక్కుంటున్నామంటే అది సినిమా పరిశ్రమ. అలాగే అద్భుతమైన బంగాళాల్లో ఉంటున్నాము, మ్యాన్షన్స్లో ఉంటున్నాము అంటే అది ఈ సినిమా పరిశ్రమ మాకు ఇచ్చింది. ఈ సినిమా పరిశ్రమ మాకు ఇవ్వటం అంటే మమ్మల్ని ఆదరించిన ప్రేక్షక అభిమానులు మాకు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి తిరిగి ఎంతో కొంత మనం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఇచ్చి తీరాలి. అందుకనే ఇందాక గురజాడ గారి మాట చెప్పాను, సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడాలని చెప్పేసి. దాంట్లో భాగంగా ఈ రోజున టీఎస్ఏ వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళ చిన్న మనసుల్లో చాలా పెద్ద భావం వచ్చింది. దానికి ఈ రోజున క్రికెట్ అని వాళ్ళ చేతిలో ఉన్న ఆర్ట్, ఎక్స్ట్రా ఆర్ట్ క్రికెట్, దాన్ని ఆడి ఎంతోమందికి వినోదాన్ని పంచి వాళ్ళని అలరించి తద్వారా వాళ్ళు ఇచ్చే కొద్ది మొత్తంలో వీళ్ళు పోగు వేసి ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా